ఆహా, ఏముందండి బిర్యానీ చూడడానికి. ఆంధ్ర స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ. మీకు కూడా తినాలనిపిస్తుందా? సరే అయితే ముందుకెళ్దామా మరి చేసుకోవడానికి. ముందుగా 2 కప్పుల బాస్మతి రైస్, ఒక 3 కప్పుల వాటర్లో నానబెట్టాలి 10 నిమిషాలు. స్పూన్ల ధనియాలు, 2 అనాస పువ్వులు, ఒక జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ, 8 నుంచి 10 వరకు మసాలా ఆకు, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, 5 నుంచి 6 వరకు దాల్చిన చెక్క, 5-6 యాలకులు, దాల్చిన చెక్క, లాంగ్ మొగ్గలు, స్పూన్ షాజీరా, ఒక 5-6 ఎండుమిరపకాయలు. సన్నటి సెగ మీద వాసన వచ్చే వరకు వేపుకోవాలి. నిజానికి నేను బిర్యానీ మసాలా చేయవసరం లేదు, కాకపోతే మీకు చూపించడానికి చేస్తున్నాను అంతే. మసాలా దినుసులన్నీ చల్లారాక మిక్సీ పట్టాలి. ముందుగా బాణీలో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత 2వ కప్పు. ఈ వాటర్ వేసుకున్నాక కొన్ని పచ్చిమిర్చి వేయాలి. ఈ పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు చికెన్ బాగా పట్టాలి. వాటర్ మరిగాక చికెన్ వేసుకోవాలి. మరుగుతున్న పచ్చిమిర్చి వాటర్లో కొంచెం 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ 70% ఉడికే వరకు మనం ఇలా బాయిల్ చేసుకోవాలి. మరుగుతున్న చికెన్ లో వేస్ట్ అన్నది బయట లేయర్ గా ఫామ్ అవుతుంది. ఆ వేస్ట్ అన్నది మనం తీసి బయట వేయాలి ఒక గరిటతో ఇట్లాగా. ఫైనల్ గా వేస్ట్ తీసాక మనకి ఇలా కనిపిస్తుంది. చికెన్ అన్నది 70% కుక్ అయిపోయింది. సో మనం చికెన్ సెపరేట్ చేసుకోవాలి. ఆ వాటర్ అన్నది రైస్ లో యూజ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని 3 స్పూన్స్ ఆయిల్, ఈ ఆయిల్ అన్నది బాగా మరిగాక 2 అనాస పువ్వులు, దాల్చిన చెక్క 2 ఇంచులు, ఒక 6-7 యాలక్కాయలు, ఒక 6 నుంచి 7 వరకు లాంగ్ మొగ్గలు, ఒక 3-4 బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక జాజి పువ్వు, 1 స్పూన్ షాజీరా, తగినంత పుదీనా, తగినంత కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్. ఇది మాత్రం ఆప్షన్, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. బాగా దోరగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం చికెన్ లో ఉన్న వాటర్ సెపరేట్ చేసి ఉంచుకున్నాం కదా,
ఆ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చికెన్ లో సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోతే తగినంత సాల్ట్ వేసుకుని చూసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోలేదండి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక తగినన్ని ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని ఇవ్వాలి. ఉల్లిపాయలు ఆరెంజ్ కలర్ లో రావాలి. 1 స్పూన్ ఎల్లుల్లిపాయ పేస్ట్, ఇప్పుడు మనం 70% ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. బిర్యానీ దమ్ అయిపోయిందండి. ఎంతో రుచికరంగా ఉంటది. వేడి వేడి సెగలతో బిర్యానీ అలా ప్లేట్లోకి తీసుకుంటే ఉంటది. మరి నాకైతే నోరూరుతుంది. మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేయండి. మరి కొంచెం సాల్ట్ తగినంత, కారం 1 స్పూన్. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. నేనైతే లైట్ గా వేసుకుంటున్నాను. అసలే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కదా. 1 స్పూన్ మసాలా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ, అది 1 స్పూన్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ అరోమా మాడకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లైట్ వేసుకోకపోతే మసాలా మాడిపోయి చేదు వచ్చింది. ఉడుకుతున్న చికెన్ లో కొంచెంగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి అంతా వేయకూడదు. బాగా మరుగుతున్న నీటిలో మనం నానబెట్టుకున్న రైస్ వేయాలి. మగ్గుతున్న చికెన్ లో మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. మళ్ళీ తగినంత కొత్తిమీర, తగినంత పుదీనా వేసుకోవాలి. రుచికరమైన ఆంధ్ర స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకునే విధానం చూడండి. చూడగానే ఎంతో. ఇప్పుడు మనం రైస్ దమ్ము చేసుకోవడానికి తగినంత ఆయిల్, ఆ చికెన్ ఫ్రైలో ఉన్న ఆయిల్ లైట్ గా తీసానండి. లేయర్ గా వేసుకుని ఇప్పుడు ఆ లేయర్ పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వీలైతే ఇది ఆప్షనల్ అండి. కుంకుమ పువ్వు పాల్లో వేసుకుని వేసుకోవచ్చు.
ఇది ఆప్షనల్, కన్ఫర్మ్ ఉండాలని ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. బాగా దమ్ చేయాలి. బిర్యానీ దమ్ అయిపోయిందండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. వేడి వేడి సెగలతో బిర్యానీ అలా ప్లేట్లోకి తీసుకుంటే ఉంటుంది. మరి నాకైతే నోరూరుతుంది. మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేయండి మరి.